హాయ్ అండి, వెల్కమ్ టు సత్యదేవ ఛానల్. ఈరోజు అయితే బెస్ట్ బై ఎలక్ట్రానిక్ షాప్కి అయితే వచ్చాను. అమెరికాలో ఎలక్ట్రానిక్స్ తక్కువ ఉంటాయా, లేదా ఇండియాలో ఎంత కాస్ట్, ఇక్కడ ఎంత కాస్ట్, మనం ఎలక్ట్రానిక్స్ కొంటే ఇండియాకి తీసుకెళ్ళొచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. ముందుగా మీకైతే ఐఫోన్ 17 Pro Max 256 GB గురించి అయితే చెప్తాను. కేవలం 9,000 కడితే చాలు ఫోన్ అయితే వచ్చేస్తుంది. అమెరికాలో ఉన్న వాళ్ళైతే మనకు ట్రేడ్-ఇన్ అనే ఆఫర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నా విషయంలో జరిగింది చెప్తాను. నాది ఐఫోన్ 15 Pro Max అనేది పగిలిపోయిందనమాట. నేను ఆ ఫోన్ ఇస్తే నాకు $1,100 ఇచ్చారు. ఫోన్కి వచ్చేసి 1,200 అనమాట. నేను కట్టింది $100, అంటే 9,000 కట్టాను. నాకు ఫోన్ వచ్చింది. అయితే దీనికి మనకు నెట్వర్క్ ప్లాన్ అనేది ఉంటుంది. T-Mobile AT&T అనేది ఉంటుంది. దానికి ఒక 2 years లేదా 3 years ప్లానింగ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం మనం 2 years కట్టాలి. ఎలా అంటే మనం బ్యాలెన్స్ వేసుకున్నట్టే దాన్ని కడతామన్నమాట. మనకు ఫోన్ అనేది ఫ్రీ వచ్చేసింది. అమెరికాలో అన్లాక్డ్ ఫోన్ 1,18,000, ఇండియాలో అయితేనే 1,50,000 వరకు ఉంటుంది. ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్ అయితే చూపిస్తున్నానండి. సైడ్కి ర్యాక్స్, లోపల కూడా ర్యాక్స్ చాలా ఉన్నాయి. కింద కూడా మనం మాంసము, ఐస్ క్రీమ్స్, ఫ్రోజన్ ఐటెం పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని అయితే కిచెన్ ఎయిడ్ కంపెనీ అనమాట. దీన్ని సుమారుగా $2,000 వరకు ఉంటుంది. ఆఫర్లో అయితే 30-40 డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు నేను చూపించే ఫ్రిడ్జ్ అయితే ఎల్జీ అనమాట. ఎల్జీ కంపెనీ అనమాట. ఇక్కడ మనకు ఏమేమి మోడల్స్ కావాలని అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఐస్ క్యూబ్ పట్టుకునేదన్నమాట. అక్కడ సైడ్కి ర్యాక్స్ అవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రిడ్జ్కి ఒక్కొక్క మోడల్ అనమాట. మనకు ఇక్కడ కింద కూడా చూసుకున్నట్టయితే ర్యాక్స్ కూడా చాలా వస్తాయి అన్నమాట. మనకు మీకు ఏ సైజు కావాలి, మీకు ఎన్ని డబ్బులు ఫ్రిడ్జ్కి పెట్టగలిగితే అంత అమౌంట్ అనమాట. మనకు ఎన్ని లీటర్ల కెపాసిటీ వరకు ఉంటుందంటే సుమారుగా 85, 280, 425 లీటర్లు, 560 అట్లా మనకు లాస్ట్ పెద్ద ఫ్రిడ్జ్ కావాలంటే 700 వరకు లీటర్ల వరకు కెపాసిటీ అనే లీటర్లది పడుతుంది అనమాట. మనకి ఎవరికి ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఎన్ని నెంబర్స్ పీపుల్స్ని బట్టి మనకు ఎన్ని లీటర్ కావాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. 4 to 3 పీపుల్స్ అయితే 425 కెపాసిటీ లీటర్లు అయితే పడుతుందండి. పెద్ద ఫ్యామిలీ అయితే మాత్రము 700 లీటర్ల కెపాసిటీ ఫ్రిడ్జ్ అయితే మనకు అవసరం అవుతుందన్నమాట. ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క టైపు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగుంది. ఈ ఫ్రిడ్జ్ కూడా చాలా కాస్ట్ 3,000 చేంజ్ ఉందన్నమాట డాలర్లు. చాలా పెద్ద అమౌంట్ అనమాట. ఆఫర్లో అయితే మనకైతే చాలా డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. మనకి స్మార్ట్ ఫ్యూచర్ ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ని మీ ఫోన్ ఫ్రిడ్జ్ వైఫై ద్వారా కూడా కనెక్ట్ చేసి టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఏమైనా ఖరాబ్ అయిన ఐటమ్స్ కూడా మనకు అలర్ట్ అనేది తెలుస్తుంది. ఇది ఒక్కొక్క మోడల్. ఇందులో యూట్యూబ్ ఆప్షన్ కూడా ఉంటుంది. చూసుకుంటూ కూడా వంటలు చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది అనమాట. ఇవైతే ఎక్స్ట్రా డివైజెస్ అండి. ఇవి $40, $50, $60, $90 ఉంటాయి. ఇవైతే డోర్ కెమెరాస్ అనమాట. ఇవి సెక్యూరిటీ కెమెరాలు కూడా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు. ఇది $50 నుంచి 200, 300 ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. చూపిస్తున్నాను. ఇవి మైక్రో ఓవెన్స్ అండి. $136, $200, $100 ఉంటాయి. ఇంకా మనకు జ్యూస్ మిక్సర్లు కూడా ఉంటాయి అనమాట. ఇవి కూడా $50, $200, $300 కూడా ఉంటాయి. ఇది ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇవి $70, $80 కూడా ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ స్టవ్స్ అండ్ గ్యాస్కి సంబంధించిన స్టవ్స్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇదైతే ఓవెన్ అనమాట. ఇదైతే గ్యాస్కి సంబంధించింది. ఈ బర్నర్స్ వల్ల అయితే మనకు చపాతీలు, పుల్కా లాంటివి బాగా చేసుకోవస్తుంది. ఈ స్టవ్ మీద మాత్రం చేసుకోవడం అయితే రాదు, ఎలక్ట్రిక్ స్టవ్ మీద. ఇక్కడ నుంచి మనకు ఓవెన్, ఇక్కడైతే ఓవెన్ ఉందన్నమాట. ఇది మైక్రో ఓవెన్. ఇక్కడ అన్నీ అది కూడా $200, $300, $500 మన రేటుని పెట్టేదాన్ని బట్టి ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. ఇక్కడ చూస్తుంటే ఏ మోడల్ తీసుకోవాలో కూడా తెలియదు అనమాట. కొత్తగా హోమ్ తీసుకున్న వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు, కొనుక్కోవాలనుకుంటే మాత్రం స్టవ్ ఎక్కువ బర్నర్స్ ఉండడం వల్ల మనకు ఫ్యామిలీస్ కానీ రెస్టారెంట్లోను ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి, చిన్న చిన్న బర్త్డేస్కి చేసుకోవడానికి తొందరగా పని అవుతుంది అనమాట. అలాగే చిన్నవి కూడా ఉంటాయి. మీరు ఏది కావాలనుకుంటే అది చూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అండి. డ్రయర్ అండ్ వాషరు. అమెరికాలో ఖచ్చితంగా డ్రయర్ ఉండాలి, వాషర్ ఉండాలి. అమౌంట్ వచ్చేసి అయితే $500, $600,
1000 వరకు, ఇంకా తక్కువ ఎక్కువ కూడా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇదైతే నేనైతే వాషర్ అయితే చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది వాషర్ అయితే. ఇంకా మనకి ఇక్కడ లిక్విడ్ పోసుకునే ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని వాషింగ్ మిషన్స్ అపార్ట్మెంట్లో అయితే కాయిన్స్ ఆప్షన్ ఉంటుందన్నమాట. వీడి ఇంట్లో ఉన్న వాటికైతే అవన్నీ అవసరం లేదు. ఇదైతేనేమో డ్రయర్ అనమాట. ఇది డ్రయర్ మిషన్ అనమాట. ఇక్కడైతే బయట ఆరేసుకోవడానికి అయితే వీలు లేదు అమెరికాలో. ఇవన్నీ వ్యాక్యూమ్ అనమాట, రూమ్ క్లీన్ చేసుకునేటి. ఇవి రోబోస్ అనమాట. రోబోస్ కూడా $100, 300, 200, 500 అలా కూడా దొరుకుతాయి. ఆఫర్లో అయితే ఆఫర్స్ ఉంటాయి అనమాట. అప్పుడు కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి, కొంచెం తక్కువ కూడా వస్తాయి అనమాట. మనకి ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ చూసుకోవచ్చు. మనకు ఇవన్నీ సోనీ కంపెనీ ఇయర్ బడ్స్ అండి. ఇవంతా ఇక్కడైతే హెడ్ ఫోన్స్ ఉన్నాయి, సోనీ కంపెనీ అనమాట. ఇవైతే ప్రైస్ వచ్చేసి అయితే ఇక్కడ కింద కూడా చూసినట్లయితే ఉంటుంది. $140 నుంచి $400 వరకు చూపించాను. ఇవైతే స్మార్ట్ వాచెస్ $120, $140 అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇంకా ఇక్కడ మనకు కావాల్సిన శాంసంగ్ వాచెస్ కూడా ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ కూడా 390, 450, 250 నుంచి అట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ కాస్ట్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇదైతే డైసన్ సూపర్ సోనిక్ హెయిర్ డ్రైయర్ అనమాట. ఇది $649 ఉంది, $549 వస్తుంది ఆఫర్లో. అయితే ఇలా ఆఫర్స్ ఉంటాయి, మనం చూసుకోవాలి. బెస్ట్ బైలో మెంబర్షిప్ అనేది ఉంటుంది, ఉండడం వల్ల రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి, కొంచెం సేవ్ అవుతుంది అమౌంట్ అనేది. ఇక్కడ సోనీ, శాంసంగ్, ఎల్జీ టీవీస్ అయితే చూపిస్తున్నాను. ఇవి నవంబర్, డిసెంబర్లో అయితే డోర్ బస్టర్ ఆఫర్స్ ఉంటాయి. అప్పుడు కొంటే మనకు చాలా సేవ్ అవుతుంది అనమాట. ఇంకా మనం ఇండియాకి తీసుకెళ్ళొచ్చా అనుకుంటే మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే పెద్ద టీవీ కొన్నారు. 4 lakhs అయింది ఇండియన్ కరెన్సీలో. వాళ్ళైతే షిప్లో తీసుకెళ్లారనమాట. షిప్లో తీసుకెళ్తే కూడా అమౌంట్ అవుతుంది. ఇండియాలో కరెన్సీ డబ్బులు ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకొని ప్రైస్ని బట్టి మీరు షిప్లో తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు. లేదు ఎక్కువ అవుతుందంటే అక్కడే మనకు వారంటీ ఉంటాయి కాబట్టి అక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి చూపిస్తున్నాయన్నీ మీకు టీవీ సెక్షన్ అనమాట. ఇవన్నీ చూడండి, వాటి రేట్స్ కూడా చూపిస్తున్నాను. ఇవి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఆఫర్లో అయితే చాలా తక్కువ వస్తాయి అన్నమాట. 30, 40, ఒక్కొక్కసారి 50% డిస్కౌంట్లో కూడా ఉంటాయి అన్నమాట. మనం మంత్లీ పేమెంట్ కూడా కట్టుకోవచ్చు, మెంబర్షిప్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవైతే కెమెరాస్ అండి. మనకి ఏ కెమెరా కావాలంటే ఆ కెమెరా దొరుకుతుందనమాట. ఒకవేళ షాప్లో లేదు అనుకుంటే మనం ఆర్డర్ ఇస్తే మాత్రం వాళ్ళైతే తీసుకొస్తారు. వాటి ప్రైజెస్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే యాపిల్ వాచెస్, మీకు ఏ సిరీస్ అంటే ఆ సిరీస్ అండి. ఆఫర్లో అయితే కొంచెం తక్కువ వస్తుందన్నమాట. ఇదైతే యాపిల్ మ్యాక్బుక్ ల్యాప్టాప్స్ అండి. ఇవి కూడా మనం అన్నీ ఇండియా కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. నేను ప్రతిదీ అన్నిగా డీటెయిల్గా చెప్పలేకపోతున్నా, వీడియో అనేది లెంత్ అవుతుంది. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసి అన్నీ డీటెయిల్గా అయితే చెప్తాను త్వరలో. విండోస్ ల్యాప్టాప్స్, దీంట్లో మోడల్ కంపెనీ వేరువేరుగా ఉంటాయి. డెల్ కూడా దొరుకుతాయి అన్నమాట మనకు. ఇక్కడైతే స్పీకర్స్ కూడా ఉంటాయి. వాటి ప్రైజెస్ అయితే ఇక్కడైతే 500, 600 అలా ఉంటాయి. మన ప్రైజ్ని బట్టి కూడా ఉంటాయి. 200, 180 కూడా ఉంటాయి అన్నమాట. ఇదైతే డిజిటల్ ఫోటో ఫ్రేమ్ అండి. మనం వైఫై కనెక్షన్ ద్వారా ఫొటోస్ అయితే ఎక్కించుకోవచ్చు, యూఎస్బి ద్వారా కూడా ఎక్కించుకోవచ్చు. వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకు ఇష్టమైన ఫొటోస్ ఎక్కించుకొని మనము డెకరేషన్ లాగా హాల్లో కానీ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మనకు ఫొటోస్ అన్ని 1 by 1 చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఆర్టిఫిషియల్ గేమర్ అయితే ఉందండి. ఈ గేమ్ చూడగానే చాలా డిఫరెంట్గా అనిపించింది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 5 minutes అయితే దాంతో అయితే పిల్లలైతే ఆడారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సత్యదేవ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.